కురుక్షేత్ర యుద్ధం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం అర్జునుడి ద్వారా ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఎలా మనిషి జీవించాలో, ఎలాగ ఉంటే మనిషి సౌఖ్యము ఆరోగ్యము పొందుతాడో, అతడు శరీరము కాదు మనస్సు కాదు, ఓ మనిషి నీవు శరీరము కాదు మనస్సు కాదు, నీవు ఆత్మస్వరూపుడిపై ఉన్నావు కానీ గుర్తించలేకపోతున్నావు. కారణం ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోయి నీవే కర్తవని భావించి అంతా నేనే చేస్తున్నాను అని కర్మలో బంధీకృతమైపోతున్నావు. కర్మ ఫలితము నీకు సంబంధించింది కాదు, కర్మ చేయటమే నీ పని. ఎంత మంచి మాట. మరియు శరణాగతిగా నీ ఇష్టదైవానికి శరణాగతిగా ఉండు అంటే మనస్సు, శరీరము, బుద్ధి అన్నీ అంకితం చేసి నీకు ప్రియమైన దేవునికి శరణాగతిగా ఉండు. తరువాత స్థితప్రజ్ఞుడుగా ఉండు అంటే ఎటువంటి వాటికి రాగము, ద్వేషము, అనురాగము ఇలాంటివి ఉంటాయి, కోపము, భయము, వీటికి దేనికి నీవు ప్రభావితం కాకుండా అన్నింటినీ సమానంగా చూసే స్థితప్రజ్ఞుడుగా ఉండు. తరువాత అనంతమైన కోరికలు నీకు ఈ ప్రపంచంలో ఏవేవో చేసేస్తావని బయలుదేరుతావు. కాబట్టి ఈ కోరికలు ఎక్కడుంటాయంటే నీ జ్ఞానేంద్రియాలు, నీ బుద్ధి, నీ మనస్సే నీ కోరికలు అక్కడ ఉంటాయి. కాబట్టి అవి నీకు చాలా ఇబ్బంది పడతాయి. ఈ కోరికలు అంటే కామము నీ పతనానికి దారితీస్తుంది. దాని వ్యామోహంలో నీవు పడకు. ఓకే, అది వ్యామోహంలోకి దించేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది. కాబట్టి వాటి నుంచి, ఆ కోరికల నుంచి, కామము నుంచి బయటపడాలంటే నీకు ఒకటే మార్గము, భక్తి మార్గము ఫాలో అయిపో. ఓకే, భక్తి మార్గం ఫాలో అయిపో. భగవంతుని నామస్మరణలో ఆ కోరికలన్నీ పోతాయి. ఇలాగ మంచి విషయాలు అతను ప్రపంచానికి